వినాయకుడిని ప్రసన్న వదనుడు అంటాం. అంటే ఆయన ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడని అర్థం. అలా నిర్మలంగా తపస్సు చేసుకునే వినాయకుడిని చూసి తులసీదేవి ఇష్టపడిందంట. ఆయన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. తాను బ్రహ్మచారిగా ఉండాలని కోరుకుంటున్నానని, తాను వివాహం చేసుకోలేనని చెప్పి తులసీదేవి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. వివాహ ప్రతిపాదనను తిరస్కరించటంతో వినాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనకు శాపం విధిస్తుంది. గణపతికి ఒకటి కాదు, ఏకంగా 2 వివాహాలు చేసుకోవాలని శపిస్తుంది. ఆ విధంగానే వినాయకుడు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. వినాయకుడిని శపించిన విధంగానే విఘ్నేశ్వరుడు కూడా తులసిని శపిస్తాడు. అసురుడితో వివాహం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆనాటి నుంచి వినాయకుడి పూజలో తులసిని నిషేధిస్తూ వస్తున్నారు. నేటికి కూడా గణపతి ఆరాధనలో తులసిని వినియోగించరు.